కుంభకోణం దేవాలయాల పట్టణం. కుంభకోణం తమిళనాడులోని ప్రముఖ పవిత్ర క్షేత్రం. ఇది శివుడు, విష్ణువు, బ్రహ్మ మరియు అనేక దేవతలకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకంగా మహామహం పుష్కరిణి మరియు కుంభకోణేశ్వర స్వామి దేవాలయాన్ని చుట్టూ ఒక పురాణగాథ ఉంది. కుంభకోణం పురాణగాథ. పురాణాల ప్రకారం సత్యయుగంలో మహాప్రలయం సంభవించగా భూలోకంలోని పుణ్యనదులు, తీర్థాలు విధ్వంసంకు గురయ్యాయి. బ్రహ్మదేవుడు భూలోకాన్ని మళ్లీ పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ఒక అమృత కలశాన్ని, కుంభం, తీసుకుని భూమిపై ఉంచాడు. ఆ కుంభాన్ని శివుడు తన బాణంతో కొట్టగా అది కుంభకోణం ప్రాంతంలో పడిపోయింది. ఈ కలశం పడిన ప్రదేశంలోనే మహామహం పుష్కరిణి ఏర్పడింది. అదే సమయంలో శివుడు స్వయంగా కుంభకోణేశ్వర స్వామిగా అవతరించాడని విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రదేశానికి కుంభకోణం అనే పేరు వచ్చింది. కుంభం అంటే కలశం, కోణం అంటే పడిన ప్రదేశం. ప్రధాన దేవాలయాలు. కుంభకోణేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ శివుడు లింగరూపంలో కొలువై ఉన్నాడు. సరంగపాణి దేవాలయం. మహావిష్ణువు సౌరిరాజ పేరుతో కొలువై ఉన్న ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రం. చక్రపాణి దేవాలయం. మహావిష్ణువు చక్రపాణి మూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. నాగేశ్వర స్వామి దేవాలయం. శివుడు నాగేశ్వర రూపంగా కనిపించే ప్రాచీన ఆలయం. మహామహం తీర్థం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామహం ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. మహామహం ఉత్సవం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామహం పుష్కర ఉత్సవం జరుగుతుంది. దక్షిణ గంగగా పిలువబడే మహామహం పుష్కరిణిలో స్నానం చేస్తే జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుకను ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తిలకించడానికి వస్తారు. కుంభకోణం పురాణగాథలు, దివ్యక్షేత్రాలు, పవిత్ర తీర్థాలు కలిగి ఉన్న ప్రదేశం కాబట్టి ఇది శివ మరియు విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా మారింది.